హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం ఎపిసోడ్ 20. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ ముందు ముందు మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇక కథలోకి వెళ్తే, విధ్వంస్ కోరికతో కంట్రోల్ తప్పి విలవిలలాడుతున్న ప్రీష మెడపై బైట్ చేసి ఆమె కుర్తా విప్పడానికి ట్రై చేస్తుంటే ఒక్కసారిగా ఎవరో వెనుక నుండి వచ్చి అతని కాలర్ పట్టుకుని లాగి బలంగా వెనక్కి విసిరేశాడు. విసిరేసిన ఆ ఫోర్స్కి తల టేబుల్ మూలకు బలంగా తగిలి కింద పడిన విధ్వంస్ అప్పటికే ఎక్కువగా తాగి ఉండడంతో వెంటనే స్పృహ కోల్పోయి నేలపై ఒరిగిపోయాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకు ఉలిక్కిపడిన ప్రీష తన ఎదురుగా చూసేసరికి వీపు చూపిస్తూ ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు. కిందపడి ఉన్న విధ్వంస్ని దహించి వేసేలా చూస్తూ ఆ వ్యక్తి కంప్లీట్ బ్లాక్ డ్రెస్ వేసి మొహానికి బ్లాక్ మాస్క్ పెట్టుకున్నాడు. రాక్షసులాంటి విధ్వంస్ నుండి తన్ని కాపాడిన అతను ఆ క్షణంలో దేవుడిలా కనిపించాడు ప్రీషాకి. ఒక్కసారిగా ప్రత్యక్షమైన ఆ వ్యక్తిని కృతజ్ఞత, ఆశ్చర్యం, అయోమయం కలగలిపిన భావనతో చూస్తుంది. ఎవరితను? విధ్వంస్ ఇంట్లో వాడిని ఎదుర్కొనే ధైర్యం ఎవరికుంది? తన ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడికి ఎందుకొచ్చాడు? ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు. ఆ వ్యక్తి మొహం చూడాలనే తపన పెరిగింది తనలో. కానీ అతను ఆ వైపు తిరిగేలోపే గదిలోని మెయిన్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. బెడ్ పైనున్న ఆటోమేటిక్ డిమ్ ఎల్లో లైట్స్ మాత్రమే వెలుగుతున్నాయి. చీకట్లో అతను ఒక షాడోలా కనిపిస్తున్నాడు. ప్రీష కళ్ళు విప్పార్చి అతని వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఆ షాడో కూడా ఆమె కళ్ళలోకి సైలెంట్గా చూస్తూ నిలబడి ఉన్నాడు. కొన్ని క్షణాలకు ఆమె వైపు అడుగులు వేశాడు. అతని నీలి కళ్ళు ప్రీషాకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళలోకి చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే తన వైపు వస్తున్న ఆ అపరిచితుని చూసి ప్రీష గుండెల్లో మరోసారి భయం నిండిపోయింది. కాసేపటి క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చి వణికిపోయింది. ఇప్పుడు తన ముందున్నవాడు కూడా మరో అపరిచితుడే. అతని ప్రతి అడుగుతూ ఆమె గుండె వేగం పెరుగుతుంది. తన పరిస్థితి చూసుకుంది. డిమ్ ఎల్లో లైట్లు, ఆమె వైట్ డ్రెస్ క్లియర్గా కనిపిస్తుంది. దుపట్టా బెడ్ పక్కన దూరంలో పడిపోయింది. విధ్వంస్ ఆమె టాప్ లాగే క్రమంలో ఆమె టాప్ నెక్ చిరిగిపోయి ఆమె ఎదలోయ ప్రస్ఫుటమవుతూ టాప్ పైకి లేవడం వల్ల నడుం కూడా కనిపిస్తుంది. వెంటనే టాప్ సరిచేసుకుని చేతులను గుండెలకు అడ్డుపెట్టుకుంది. చిరిగిన డ్రెస్, చేతికి సంకెళ్ళు, కళ్ళ నిండా కన్నీళ్లు. ఒక అపరిచితుడి ముందు తనని తాను ఆ స్థితిలో చూసుకున్న ప్రీష గుండెపొడే వేదన వర్ణనాతీతం. తన మీద తనకి అసహ్యం వేసింది. భయం, సిగ్గుతో కళ్ళు దించుకుని నిస్సహాయంగా ఏడుస్తున్న ప్రీష అతడు దగ్గరకొచ్చాడన్న భావన కలగగానే ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అతని చూపు కన్నీళ్లతో నిండిన ఆమె కళ్ళపైనే ఉంది, మరెక్కడా లేదు. పక్కనే ఉన్న దుప్పటిని తీసుకుని ప్రీషాపై కప్పుతుండగా అతని చూపు ప్రీష మెడపై ఉన్న విధ్వంస్ పంటి ఘాటుపై పడింది. అది చూడగానే అతని కోపం కట్టలు తెంచుకుంది. లేచి నిలబడి విధ్వంస్ని దహించి వేసేలా ఒక చూపు చూసి అతని నుండి చూపు మరల్చుకుని 2 చేతులను నడుంపై పెట్టుకుని మొహాన్ని పైకెత్తి లోతుగా శ్వాస తీసుకున్నాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. విధ్వంస్ని అక్కడికక్కడే చంపేయాలంత కోపం వచ్చింది. కానీ అతనికి నెరవేర్చాల్సిన ఒక లక్ష్యం ఉంది. అలాగే ప్రీషని కాపాడాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని అతనికి తెలుసు. తనని తాను అతి కష్టంగా శాంతపరుచుకుని డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేసి అందులో నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ప్రీష దగ్గరకొచ్చాడు. దాన్ని పక్కన పెట్టి వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందులో ఏదో వెతకసాగాడు. ప్రీష ఆశ్చర్యంగా అతని ప్రతి కదలికను గమనిస్తుంది. ఈ పర్సన్ ఎవరు? నా కోసం ఎందుకింత చేస్తున్నాడు? ఇతను వీళ్ళలో ఒకడేనా? అయితే నన్నెందుకు కాపాడాడు? ఆమె మనసులో ప్రశ్నలే ప్రశ్నలు. కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఆ గదిలోని ప్రతి వస్తువు ఎక్కడుందో ముందే తెలిసినట్టుగా అతను అన్నీ ఈజీగా తీస్తుండడం ఆమె గమనించింది. కొద్దిసేపటికి వార్డ్రోబ్లో నుంచి ఏదో తీసుకుని తిరిగి ఆమె దగ్గరకొచ్చాడు. దాన్ని పక్కన పెట్టి ఆమె పాదాల దగ్గర కూర్చున్నాడు. దుప్పటిని మెల్లగా పక్కకు జరుపుతుండగా తన కాళ్లపై నుంచి దుప్పటి జారిపోతుండడంతో ప్రీష ఒక్కసారిగా వెనక్కి జరగడానికి ప్రయత్నించింది. వెంటనే గాయ నొప్పి తీవ్రంగా వేధించింది. అది గమనించిన ఆ వ్యక్తి దవడ బిగించి పిడికిళ్ళు గట్టిగా బిగించాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం చేస్తున్నావు? దూరంగా ఉండు, నన్ను ముట్టుకోకు, లేకపోతే అరుస్తాను, వణుకుతున్న స్వరంతో అంది ప్రీష. ముందు విధ్వంస్, ఇప్పుడు మరో అపరిచితుడు తన దగ్గరికి రావడంతో అతని ఉద్దేశం ఏంటో తెలియని ప్రీష భయంతో వణికిపోతుంది.
అతను తనని కాపాడినా సరే తను ఇప్పుడున్న పరిస్థితిలో మరే మగాన్ని, అది కూడా ఒక స్ట్రేంజర్ని నమ్మే స్థితిలో లేదు. ఆ షాడో ఆమె మాటలను విననట్టుగా ఆమె గాయపడిన కాలిని చూడ్డానికి చేయి చాచాడు. ప్రీష కోపంగా చూస్తూ, దూరంగా ఉండు, నన్ను ముట్టుకోకు, నువ్వెవరు, నీకేం కావాలి? నువ్వు కూడా నీ అవసరం తీర్చుకోవడానికే ఇక్కడికొచ్చావా? ఒక నిస్సహాయమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఆమెను యూజ్ చేసుకోవడమే కదా మీ అందరి పని. నీ లిమిట్స్ దాటితే నిన్ను చంపడానికి కూడా వెనుకాడను అని ఆగ్రహంతో ఆవేదనగా అరుస్తుంటే షాడో ఆమె నోటిని చేత్తో మూసేసి సైలెంట్ చేశాడు. అతని ఒక చేయి ఆమె తల వెనుక ఉంటే మరో చేయి ఆమె పెదవులని మూసేసింది. ఇద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నారు. ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపించేంత దగ్గరగా. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటున్నారు. ఆ షాడో దగ్గరి తనంతో పాటు అతని నుండి వస్తున్న గాఢని సువాసన ప్రీషా మనసుని ఒక క్షణం కలవరపెట్టిన అది పట్టించుకోకుండా అతని పట్టు నుండి విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. షాడో గట్టిగా పళ్ళు బిగించి, ఇప్పుడు నీకు చాలా బలం వచ్చినట్టుంది. ఆ పిచ్చివాడు నీపై బలం ప్రయోగిస్తున్నప్పుడు నీ బలం ఎక్కడికి వెళ్ళింది? నీ ధైర్యం, కోపం అన్నీ నాపై చూపిస్తున్నావు. నీ పర్మిషన్ లేకుండా అతనిని టచ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయావు అని అంటుంటే అతని మాటలు విన్న ప్రీష ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి అతని కళ్ళలోకి బ్లాంక్గా చూస్తూ ఉండిపోయింది. ఇంకో విషయం, నేను తీర్చుకోవాలనుకుంటున్న అవసరం ఏంటో నాకు చెప్పు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను అది అర్థం చేసుకోలేకపోయాను. నేను కలిసిన ఈ కొన్ని నిమిషాల్లోనే నువ్వు నా గురించి ఒక తీర్పు చెప్పేశావు. నా క్యారెక్టర్ని జడ్జ్ చేశావు. అపరిచితుని కదా అని అన్నాడు వ్యంగ్యంగా. ప్రీష అతని వైపు కోపంగా చూసింది. షాడో చిన్నగా నవ్వి, నీ పెద్ద కళ్ళతో నన్ను భయపెట్టాల్సిన అవసరం లేదు. నాకెక్కువ టైం లేదు. నువ్వు అనుమతిస్తే ఒక పని పూర్తి చేసి వెంటనే వెళ్ళిపోతాను అని అన్నాడు. ప్రీష అయోమయంగా అతని వైపు చూసింది. అతని పెదవులపై నవ్వు చేరింది. మాస్క్ దాచేసిన పెదవులు కనిపించకపోయినా అతని కళ్ళలో ఆ నవ్వు తెలుస్తుంది. నీ మెదడుకి మరీ ఎక్కువ శ్రమ పెట్టకు. దాని గురించి ఆలోచించడానికి నేను ఇక్కడే ఉన్నాను. అతను చెప్పిన మాటల అర్థం ప్రీషాకి పూర్తిగా అర్థం కాలేదు. కానీ అతని మాటల వల్ల ఎందుకు ఒక రకమైన రిలీఫ్ కలిగింది ఆమె మనసుకు. నేను నా చేయి తీసేస్తాను, కానీ సౌండ్ చేయకు, సరేనా అని అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ప్రీష ఏం మాట్లాడలేదు. అతని వింతగా చూస్తుంది. అశాంతితో ఆందోళనతో ఉన్న ప్రీషాకి అతని నీలి కళ్ళలో ఏదో తెలియని భరోసా కనిపించింది. అతను తన చేతిని మెల్లిగా వెనక్కి తీసుకుని ఆమె కాలిని చేతులకు తీసుకొని చూశాడు. విధ్వంస్తో పెనుగులాడే క్రమంలో గాయం మళ్ళీ ఎక్కువై కట్టు రక్తంతో నిండిపోయింది. ఆ గాయాన్ని చూసి నిరంతరం తనని గమనిస్తున్న ప్రీషా వైపు చూసిన షాడు ఒక దీర్ఘ శ్వాస తీసుకుని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వణుకుతున్న చేతులతో కట్టును జాగ్రత్తగా విప్పుతున్నాడు. తన పూర్తి దృష్టి అపరిచిత వ్యక్తిపైనే పెట్టిన ప్రీష అతను అలా స్పందించడం చూసి ఆశ్చర్యపోయింది. పాత కట్టును తీసేసి కొత్త కట్టు కడుతూ ఉన్నాడు. అది చూసిన ప్రీషాకి తన కాలికి మొదటిసారి కట్టు కట్టిన రోజు గుర్తొచ్చింది. ఆ తర్వాత జరిగిన సంఘటనల్ని ఆమె మనసులో మెదిలాయి. ఆలోచనలో మునిగిపోయిన ఆమెకు తనకు అంత దగ్గరగా ఉన్న ఆ షాడో నుంచి వస్తున్న సువాసన మళ్ళీ ముక్కు పుటాలకు తగిలి తన హార్ట్ బీట్ తనకు తెలియకుండానే పెరిగింది. కాలికి కట్టు కట్టిన తర్వాత బెడ్ దిగి ప్రీషా వైపు వచ్చి ఆమె మెడపై ఉన్న గాయాన్ని చూశాడు. అతని చూపుని గమనించిన ప్రీష సిగ్గుతో తల దించుకుంది. సిగ్గుతో తల వంచిన కళ్ళు అందంగా కనిపించేది అవి ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్న మనిషి ముందు మాత్రమే. బలవంతం, అవమానం, కామంతో నిండిన చూపుల ముందు ఆ సిగ్గుకు చోటుండదు. ప్రతి అమ్మాయి కలలో ఎంతటి అగ్ని ఉండాలంటే ఆమెపై పడే ప్రతి చెడు చూపు ఆ అగ్నిలో బూడిదైపోయేందుగా. ప్రీష ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఫస్ట్ మీటింగ్లోనే ఇంత ఆశ్చర్యపోతున్నావా? ఇంకా మనకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. అతని మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రీష. అది చూసి షాడో కళ్ళలో చిరునవ్వు మెరిసింది. షాడో తన చేతిని ముందుకు చాచగా ప్రీష భయంతో అతని చేతిని చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులోని భయాన్ని అర్థం చేసుకుని, భయపడకు, జస్ట్ నీ గాయానికి ఆయింట్మెంట్ రాయాలి. కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత ప్రీష మెల్లిగా తల ఊపి చూపు పక్కకి తిప్పుకుంది. అతని వేల చివర ఆయింట్మెంట్ తీసుకుని ప్రీష మెడపై ఉన్న గాయంపై చాలా జాగ్రత్తగా రాశాడు. అతని చల్లని వేళ్లు తగలగానే ప్రీష గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె శరీరమంతా సన్నగా వణకగా ఒక చేత్తో దుప్పటిని గట్టిగా పట్టుకుంది. అది గమనించిన షాడు మరింత జాగ్రత్తగా తన చేయి అవసరానికి మించి ఆమెను తాకకుండా ఆయింట్మెంట్ రాసి లేచి ఆమెకు కాస్త దూరంలో నిలబడ్డాడు.
ప్రీష కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. వార్డ్రోబ్ నుండి తీసుకొచ్చిన డ్రెస్ని ఆమె వైపు చాచి, నీ డ్రెస్ పాడైపోయింది కదా, ఇది వేసుకో అని అంటూ ఆ డ్రెస్ని ప్రీష ముందు పెట్టి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు షాడు. నువ్వెవరు? నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? నిజంగా నన్ను సేవ్ చేయాలనుకుంటే నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళు. ఆ మాటలు విన్న షాడో అడుగు మధ్యలోనే ఆగిపోయింది. తన ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుందని చిన్న ఆశతో ప్రీష అతని వైపే చూస్తుంది. షాడో పిడికిలి బిగుసుకుంది. అతని నీలి కళ్ళలు క్షణం పాటు ఎన్నో ఎమోషన్స్ అలజడి సృష్టించాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అడుగులు వేస్తున్నాడు. అది చూసిన ప్రీష ఒక్కసారిగా లేచి నిలబడింది. పాదాలు నేలను తాకగానే శరీరమంతా నొప్పి అలలా వ్యాపించింది. తూలి కింద పడబోతుండగా చివరి క్షణంలో తనని తాను బ్యాలెన్స్ చేసుకుంది. ఆలికిడి గమనించిన షాడు వెంటనే వెనక్కి తిరిగాడు. ఆమె నిలబడగలగడం చూసి ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి కూలయ్యాడు. ప్రీష నొప్పిని పంటి బిగువున భరిస్తూ, నువ్వెవరు? నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? ఆ సైకు నా వెంట పడుతున్నాడు. ఈ ప్రపంచం నేనే తప్పు చేసినట్టుగా నన్నే బ్లేమ్ చేస్తుంది. ఒకడు నాపై ఫోర్స్ చేస్తుంటే నువ్వేమో సింపతి చూపిస్తున్నావు. ఇందులో కూడా ఏదైనా స్వార్థం ఉందా? లేక నువ్వు నా వీక్నెస్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నావా? ప్రీష బాధతో మాట్లాడుతూ ఉంటే ఆమె మాటలకు ఆగ్రహంతో రివ్వన వెనక్కి తిరిగిన షాడు ఒక అడుగులో ఆమె దగ్గరకొచ్చి ఒక చేత్తో ఆమె మెడ వెనుక పట్టుకుని మరో చేత్తో ఆమె నోటిని మూసేసి ఆమె కళ్ళలోకే కోపంగా చూస్తున్నాడు. ఈ అమ్మాయి నా గురించి అలా ఎలా ఆలోచిస్తుంది? నన్ను తప్పుగా ఎలా అర్థం చేసుకుంటుంది? ప్రాణాలు తెగించి కాపాడితే స్వార్థమంటుందా? ఈ ప్రశ్నలు అతని మైండ్లో మెదులుతున్నాయి. ఆవేశంతో అతని శరీరం కూడా సన్నగా వణుకుతుంది. అతను అంత దగ్గరగా ఉండడంతో ప్రీష మరోసారి ఊపిరి బిగబట్టుకుంది. ఈ పర్సన్ ఎందుకో నాకు అపరిచితులు అనిపించడం లేదు. అతని ప్రెజెన్స్ నన్ను ఎందుకింత ఇంపాక్ట్ చేస్తుంది అని ఆమె మనసు ప్రశ్నించింది. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఫస్ట్ మీట్లోనే ఎవరు ఎవరిపై ఇంపాక్ట్ క్రియేట్ చేయలేరు. ఇదంతా నా ఇమాజినేషన్ అంతే. అయితే వారి కళ్ళు మాత్రం ఆ మాటను నమ్మడానికి సిద్ధంగా లేవు. కొన్ని క్షణాలు ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ తమ తమ ఆలోచనలు మునిగిపోయారు. చివరికి షాడో పళ్ళు బిగించి సీరియస్గా చూస్తూ, ఇనఫ్. ప్రతి అబ్బాయిని ఒకే స్కేల్లో మెజర్ చేయడం మీ అమ్మాయిల హ్యాబిటా? లేక జీవితంలో ఎదురైన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్తో అందరినీ ఒకేలా జడ్జ్ చేయడమే మీ పనా? ఒకరు మీ ట్రస్ట్ని, లవ్ని, ఫ్రెండ్షిప్ని లేదా ఏ రిలేషన్షిప్నైనా మిస్యూజ్ చేస్తే ఆ పెయిన్ ఎంత డీప్గా ఉంటుందో నాకు కూడా తెలుసు. నీ సిచ్యువేషన్ ఎంత సీరియస్ అనేది కూడా నాకు అర్థమవుతుంది. కానీ ప్రతి మనిషిని ఒకేలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ టైంలో నువ్వు ఇక్కడ కాకుండా వేరే ఎక్కడ ఉన్నా అది నీకు సేఫ్ కాదు. ప్రీష కోపంతో ఒక్కసారిగా అతని చేతిని విదిలించుకుంది. అంటే ఏంటి? నేను ఇక్కడే ఉండి వాళ్ళ ప్రతి ఆర్డర్ని ఫాలో అవ్వాలా? వాళ్ళు ఏం చేసినా సైలెంట్గా యాక్సెప్ట్ చేయాలా? షాడో ప్రశాంతంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, అవును, ఇప్పుడైతే అదే చేయాలి. ఆ మాట విన్న ప్రీష కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు విన్నదే నిజం. ప్రస్తుతం వాళ్ళు చెప్పినట్టే చేయాలి. అదే నీ సేఫ్టీకి ఫస్ట్ స్టెప్. నీకు పిచ్చి పట్టిందా అంటూ ప్రీష ఆగ్రహంగా అతని ఛాతిపై చేయి వేసి వెనక్కి తోసింది. నువ్వు వాళ్ళలో ఒకడివే. ఇప్పటిదాకా మంచితనమనే ముసుగు వేసుకుని యాక్ట్ చేశావు. కానీ ఇంత తక్కువ టైంలోనే నీ రియల్ ఫేస్ బయటపడింది. ఈరోజు నాకు చేసిన హెల్ప్కి ఇప్పుడు రిటర్న్ అడుగుతున్నావు కదా? బట్ రిమెంబర్, నువ్వు కోరుకున్నది ఎప్పటికీ జరగదు. ఆమె చెప్పిన ప్రతి మాటని షాడో ప్రశాంతంగా వింటూ ఆమె మొహంలో ప్రతి హావభావాన్ని సైలెంట్గా గమనిస్తున్నాడు. కోపం, బాధ, అవమానం కలగలిసి ఆమె మొహం ఎర్రబడింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత తన కళ్ళలోకి చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ, నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు చెప్పింది నిజమే. నేను సెల్ఫిష్ని. నాలో చాలా సెల్ఫిష్నెస్ ఉంది. ఆ మాట విని ప్రీష కోపంతో మొహం తిప్పుకుంది. షాడో ఎర్రబడిన కళ్ళతో విధ్వంస్ వైపు ఒకసారి చూసి అతని దగ్గరికి 2 అడుగులు వేసి ఆగి, ఈ పర్సన్ లైఫ్లో ఎంతోమంది అమ్మాయిలు వచ్చారో వెళ్ళిపోయారు. ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు తన లస్ట్ తీర్చుకోవడానికి. ఒక్క రాత్రిలో ఎంతోమంది అమ్మాయిల జీవితాలు చీకటిలో కలిసిపోయాయి. కానీ వాళ్ళని ఎవరి విషయంలోనూ అతని అబ్సెషన్ ఇంత ప్రమాదకరంగా మారలేదు. అతని ప్రైవేట్ రూమ్లో అడుగుపెట్టిన మొదటి అమ్మాయివి నువ్వే. అంటే నీ కోసం అతను ఏ హద్దులైన దాటగలడు, ఏదైనా చేయగలడు. ఆ మాటలు విన్న ప్రీష అతని వైపు తిరిగి బాధతో కూడిన కోపంతో చూస్తూ, నన్నే ఎందుకు?
అతను కోరుకుంటే ఇంకా బయట చాలామంది అమ్మాయిలున్నారు కదా అని అంది. షాడో ఒక క్షణం ఆగి పైకి చూస్తూ, నువ్వు ఇక్కడికి రావడం కూడా యాదృచ్ఛికం కాదు. ఇదంతా పైనున్న ఆ దేవుడి ప్లాన్. ఎందుకంటే ఇతనికి నిజంగా శిక్ష విధించగలిగేది నువ్వు మాత్రమేనని అతనికి తెలుసు అని అన్నాడు. నేను ఎవరి తప్పులకు శిక్ష విధించడానికి ఇక్కడికి రాలేదు. నాకు అవన్నీ అవసరం లేదు. నేను ఇక్కడి నుంచి బయటపడాలి. నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు నన్ను బయటకు తీసుకెళ్ళగలిగినా తీసుకెళ్ళలేకపోయినా నాకు ఇప్పుడు కావాల్సింది ఒకటి. షాడో ఆమె వైపు తిరిగాడు. నిన్నిక్కడి నుంచి బయటికి తీసుకెళ్లడం నాకు పెద్ద టాస్క్ కాదు. అది ఇప్పుడే చేయగలను. కానీ ఆ తర్వాత అతను నిన్ను అంత ఈజీగా వదిలేస్తాడని అనుకుంటున్నావా? బయటికి వెళ్ళిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడానికి ప్రతిసారి ఎవరిని ఆశ్రయిస్తావు? ప్రీష కళ్ళల్లో మళ్ళీ నిస్సహాయత కమ్ముకుంది. నువ్వు నా నుండి పారిపోవాలని ప్రయత్నిస్తే నీ అమ్మ చెల్లి ప్రాణానికే ప్రమాదం. విధ్వంస్ మాటలు ఆమె చెవుల్లో మార్మోగుతున్నాయి. అంటే నేను ఇక్కడి నుంచి ఎప్పటికీ బయటపడలేనా? నిరాశ నిస్పృహలతో బేలగా అడిగింది. లేదు, నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వు ఏదైనా చేయగలవు. కొద్దిసేపటి ముందు నువ్వు కింద పడిపోయే పరిస్థితికి వచ్చావు. కానీ చివరి క్షణంలో నిన్ను నువ్వే నిలబెట్టుకున్నావు. అక్కడ నీకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. నీలో నిన్ను నువ్వే కాపాడుకునే శక్తి ఉంది అని అంటూ ముందుకు అడుగు వేసి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఆ టైంలో నేను వచ్చి నిన్ను పట్టుకుని ఉండుంటే నెక్స్ట్ టైం కూడా నువ్వు అదే సపోర్ట్ కోసం ఎదురు చూసేదానివి. కానీ నేను కోరుకునేది అది కాదు. నీ బ్యాటిల్ నువ్వే ఫైట్ చేయాలి. నేను నీ కోసం పోరాడాను. కానీ నువ్వు పోరాడుతున్నంత వరకు నీ వెనుక బ్యాక్ బోన్లో నిలబడతాను. నువ్వు ముందడుగు వేస్తే నేను నీ వెనకాల అండగా ఉంటాను. కానీ ఆ మొదటి అడుగు మాత్రం నువ్వే వేయాలి. అది ఎలా చేస్తావనేది ఇప్పుడు నీ డిసిషన్ అని గట్టిగా చెప్పి వెనక్కి తిరిగాడు. అతను చెప్పిన మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రీష అతను వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడన్న విషయాన్ని గమనించలేదు. షాడో కిటికీ దగ్గరికి వెళ్ళి ఒకసారి కిందకు చూశాడు. తర్వాత మెల్లిగా వెనక్కి తిరిగి ఆలోచనలో మునిగిపోయిన ప్రీష వైపు చూశాడు. కొన్ని క్షణాలు అలాగే నిలబడి ఆమె రూపాన్ని తన కళ్ళలో నింపుకుంటూ చిన్నగా చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయాడు. ప్రీష తేరుకొని చుట్టూ చూసేసరికి షాడో ఎక్కడా కనిపించలేదు. కిటికీ కర్టెన్స్ మాత్రం ఊగుతున్నాయి. అతను చెప్పిన ప్రతి మాట ఆమె మనసులో ఎక్కడో లోతుగా నాటుకుపోయింది. విధ్వంస్ వైపు చూసింది. అతను మార్నింగ్ వరకు మేల్కొనే పరిస్థితులు లేడని నిర్ధారించుకున్న తర్వాత గదిలో వెలుగుతున్న డిమ్ ల్యాంప్ ఆఫ్ చేసి తన డ్రెస్ మార్చుకుంది. మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసుకుంది. తన జీవితంలో మొదటిసారి తనకే తనపై సిగ్గేసింది. ఆ తర్వాత షాడో చేసిన ప్రతి పని ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చింది. ఆ స్థితిలో తనని చూసిన అతని చూపులో ఎక్కడా కామం లేదు. తనకు దుప్పటి కప్పిన తీరు, గాయాలకు ఎంత జాగ్రత్తగా మెడిసిన్ అప్లై చేసిన తీరు, తని ఒక్కసారి కూడా అనవసరంగా తాకకుండా ప్రవర్తించిన తీరు, ఇవన్నీ గుర్తొచ్చి ప్రీష పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. చాలా రోజుల తర్వాత ఈరోజు ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది. అది కూడా ఎవరో తెలియని ఒక అపరిచితుడి వల్ల. జైల్లాంటి ఇంట్లో జాలి దయలేని ఈ రౌడీల మధ్య రాక్షసుడి బారి నుండి తన్ని ప్రొటెక్ట్ చేయడానికి అతని ఎదిరించగల ఒక పర్సన్ ఉన్నారంటే ఆమె మనసుకు మాటల్లో చెప్పలేని నిశ్చింతగా అనిపించింది. ఇన్ని రోజులుగా నిరాశ నిస్పృహలతో కుంగిపోయిన తన గుండెల్లో ఒక ధైర్యం, ఒక ఆశ కలిగాయి. పైకి చూసి దేవుడికి దండం పెట్టుకుంటూ కళ్ళు మూసుకున్న తన కళ్ళ నుండి కన్నీళ్లు వర్షించాయి. బాధతో కాదు, కాసింత సంతోషంతో, కృతజ్ఞతతో కన్నీళ్లు తుడుచుకుని బెడ్పై పడుకుని కళ్ళు మూసుకుంది. అతను నాకు ఎందుకు హెల్ప్ చేశాడు? అతను చెప్పిన కారణం ఒకటేనా? ఒక అపరిచితురాల అమ్మాయి కోసం ఎవరైనా ఇంత రిస్క్ తీసుకుంటారా? అతనెవరు? ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో సుడులు తిరుగుతూనే ఉన్నాయి. ఆలోచనలతో మెల్లిగా నిద్రలోకి జారుకుంది. చాలా రోజుల తర్వాత ఈ రాత్రి కాస్త ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మార్నింగ్ లేచిన విధ్వంస్ ఎలా రియాక్ట్ అవుతాడు? అతనికి జరిగింది గుర్తుంటుందా లేదా? అతని చేతిలో ప్రీష పరిస్థితి ఏంటి? ప్రీషాని ప్రొటెక్ట్ చేస్తున్న ఆ షాడో ఎవరు? వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రీషా పట్ల దేవ మనసు మారుతుందా? అన్నదమ్ముల మధ్య రణరంగం మొదలవుతుందా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.
మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.